వివాహ బంధం థర్డ్ పార్ట్. అప్పగింతల సమయంలో దేవేంద్ర గారు, బాబు నా కూతుర్ని బాగా చూసుకో అని ఎమోషనల్ అవుతారు. అవి నవ్వి అలాగేనండి అని అంటాడు. సుజాత గారు, ధరణి జాగ్రత్తగా ఉండు తల్లి అని అంటారు. దేవేంద్ర గారు కూతురు నుదిటి మీద ముద్దు పెట్టుకుని అత్తగారింటికి సాగునంపుతాడు. ధరణి ఏడుస్తూ వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. అందరూ ధరణి వాళ్ళ అమ్మ వాళ్ళకి వీడ్కోలు చెప్పి కారులో బయలుదేరుతారు. ధరణి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. కారులో అభి, ధరణి పక్కపక్కన కూర్చుని ఉంటారు. ధరణి ఎంతో బాధపడుతుంది. నీరజ, వినోద్ వాళ్ళతో పాటు వస్తారు. నీరజ, వదిన బాధపడకు, అన్నయ్య వదినని ఊరుకోపెట్టు. ఏంటి నేనా అని అంటాడు అభి. లేకపోతే మేమా? ఏంటి బావా నువ్వు? నా చెల్లి అంత బాధపడుతుంటే అలా చూసి తర్వాత కూడా తనని ఊరుకోబెట్టకుండా సైలెంట్గా ఉన్నావు అని అంటాడు వినోద్. అభి ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో ఇల్లు వస్తుంది. అందరూ కారు దిగుతారు. ధరణి అత్తగారింట్లో అడుగు పెడుతుంది. అభి, ధరణి ఇద్దరు దిగి లోపలికి వెళ్ళేలోపు నీరజ ఆపేస్తుంది. ఏంటి లోపలికి వచ్చేద్దామని నేనుండగానా? ఇద్దరు పేర్లు చెప్పి అప్పుడు లోపలికి రావాలని తెలియదా ఏంటి? బావా ముందు నువ్వే చెప్పు నా చెల్లి పేరు. అవును అన్నయ్య చెప్పు తొందరగా అని అంటుంది నీరజ. చెప్పన్నయ్య అని ఆకాష్ కూడా అంటాడు. ఏంటి అప్పుడే అక్క తమ్ముడు వదిన పార్టీ అయిపోయారా అని అంటారు జానకి గారు. ధరణి నవ్వుతుంది. రే తొందరగా కానియండి అని అంటారు రాజారావు గారు. నీరజ చెప్పండి చెప్పండి అని అంటుంది. అభి చెప్పు నాన్న అని జానకి గారు అంటారు. చంపుతున్నారు అని అనుకుని నేను తను వచ్చాం అని అంటాడు అభి. నీరజ, వినోద్ ఒక్కసారిగా తను అంటే ఎవరు బాబు అని నవ్వుతూ అంటారు. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అభికి కోపం వచ్చిన మనసులో దాచుకుని పైకి నేను ధరణి వచ్చాం ఓకే అని అంటాడు. ధరణి పెదవులపై తన పేరు పలికేసరికి చిరునవ్వు వస్తుంది. వదిన నువ్వే చెప్పు అని అంటుంది నీరజ. నేను మా వారు అభిరామ్ గారు వచ్చాం అని అంటుంది. చూడు బావా నా చెల్లి ఎంత బాగా చెప్పిందో. సరే లోపలికి రండి అని హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తారు. ధరణి రా, దేవుని దగ్గర దీపం వెలిగించాలి అని అంటారు జానకి గారు. అలాగేనండి అని అంటుంది ధరణి. దంపతులు దేవుని దగ్గర దండం పెట్టుకుంటారు. అమ్మ నేను రెస్ట్ తీసుకోవాలి అని తన రూమ్కి వెళ్ళిపోతాడు అభి. ధరణి నువ్వు ఈ గదిలో రెస్ట్ తీసుకో తల్లి అని చెప్తారు జానకి గారు. అలాగేనండి. అండి ఎందుకమ్మా, అత్తయ్య అని పిలువు అని అంటారు. అలాగే అత్తయ్య. నవ్వి నీరజ వనితతో పాటు వెళ్ళు అని అంటారు. అలాగే అమ్మా. ఇద్దరు గదిలోనికి వెళ్ళిపోతారు. అభి గదిలో మెడలోని దండను విసిరి కొడతాడు. ఎంతకీ కోపం తగ్గడం లేదు. తన మీద తనకే కోపం వచ్చేస్తుంది. కాసేపటికి స్నానం చేసి వస్తాడు. తర్వాత వర్క్ చేసుకుంటాడు. అభయ్ దగ్గరకు జానకి గారు వస్తారు. వివాహ బంధం థర్డ్ పార్ట్ ముగిసింది.